మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎంఆర్సి పూతలపట్టు 1 లక్ష రూపాయలు, కోరుగొండ రామకృష్ణ 10 లక్షలు, ఎనికపాటి వెంకటేష్ 5 లక్షలు, డాలర్ దివాకర్ 10 లక్షలు. ఈరోజు మొత్తం ఇంకొక పక్కన రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,50,00,000 రూపాయలు. మొత్తం కలిసి 4,68,255 రూపాయలు వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించాలి. వర్మ పిఠాపురం ఒక 3 లక్షల రూపాయలు. అదే మరి పెమ్మనేని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ 1 కోటి రూపాయలు ఇచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. బుచ్చి చౌదరి 2 లక్షల రూపాయలు. ఎప్పుడు కూడా మన సాంప్రదాయం ఇది. మనం ఎప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటి మహానాడులో కూడా ఉండి పెట్టి ఆ ఉండి నుంచి డబ్బులు వేసిన తర్వాత అవన్నీ కౌంట్ చేసి మళ్ళీ జవాబుదారితనంగా అకౌంట్స్ అన్ని అక్కడే పబ్లిసైజ్ చేసేవాళ్ళం. అది ఒక వారసత్వం, అది ఒక సంస్కృతి. మామిడి గోవింద్ కూడా ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎక్కడికక్కడ చూసి మెసేజ్లు పంపిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్లో కూడా పే చేస్తున్నారు. అది కూడా ట్రాన్స్పరెంట్గా మీకు రిసీప్ట్ కూడా ఇమీడియట్గా పంపిస్తున్నాం. ఎవరు ఎక్కడ డబ్బులు ఇచ్చినా మళ్ళా నా దృష్టికి వస్తుంది, నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే పార్టీకి సేవలు అందించడం అనేక రకాలు. ఒకటి, కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తారు, కొంతమంది డైరెక్ట్గా పనిచేస్తారు, కొంతమంది ఆర్థిక సహాయం ఇచ్చి పార్టీని ఆదుకుంటారు, కొంతమంది డబ్బులు ఇస్తారు, పార్టీకి పనిచేస్తారు, సోషల్ మీడియాలో కూడా పనిచేస్తారు. అలాంటి వారినందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని, ₹1 నుంచి ₹1,00,00,000 వరకు ఇచ్చిన నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నీతి నిజాయితీగా సంపాదిద్దాం, ఎథికల్గా సంపాదిద్దాం. సంపాదించిన దాంట్లో మనకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీకి ఎంత వీలైతే అంతవరకు ఆర్థికంగా సహాయం చేయగలిగితే పార్టీ శాశ్వతంగా ఉంటుంది, మన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా తెలంగాణ నుంచి సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ గారు తెలంగాణకి సంబంధించి అగ్రికల్చర్ మరియు ఇరిగేషన్ ఈ 2 సెక్టర్స్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, వర్చువల్గా చూస్తున్నటువంటి లక్షలాది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు.